ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఇరాన్‌లో 10,000 మందికి పైన మొసాద్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు ఈ డేటాని కలెక్ట్ చేసి వీళ్ళకి ఇజ్రాయెల్‌కి ఇచ్చారు. ఆ ఆ డేటాను పట్టుకొని ఆ లొకేషన్స్ మొత్తం డేటాను పట్టుకొని అక్కడ పనిచేసే వాళ్ళ కోఆర్డినేషన్‌తో చంపారు అని. ఒక సీక్రెట్ వెపన్ ఉపయోగించి చంపారని చెప్తారు. దీని పేరు రాఫెల్ స్పైక్ అనమాట. ఈ ఈ ఈ వెపన్ పేరు. ఇది ఏందంటే దాదాపు 39 దేశాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వెరీ వెరీ పవర్‌ఫుల్ అంటే ప్రెసిషన్ అటాక్ అంటారు కదా! అంటే మనం ఎక్కడ ఏ పాయింట్‌లో కొట్టమంటే ఇప్పుడు బెడ్‌రూమ్‌లో పోయి కొట్టాలంటే బెడ్‌రూమే కొడతది. ఇంకా ఆ ఇంట్లో ఇంకెక్కడా కొట్టదు. సో, గోడల్ని చీల్చుకెళ్ళి ఆ బెడ్‌రూమ్‌లో పడుకుండే అతన్ని కొట్టమంటే కొడతదన్నమాట. సో, అంత ప్రిసిషన్ ఉంటది. మామూలుగా ఇది యాంటీ ట్యాంక్ వెపన్ అంటారు దీన్ని. ట్యాంక్స్‌ని అంటే వార్ ట్యాంక్స్ ఉంటాయి కదా! యుద్ధ ట్యాంక్స్. ఆ ట్యాంకుల్ని అటాక్ చేయడం, ఆ ట్యాంకుల్లో ఉండే పర్సన్స్‌ని అటాక్ చేయడం, అంత లోపలికి చీల్చుకొని ఎళ్ళగలదనమాట ఈ వెపన్. దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే అంత అక్యురసీ ఉంటదనమాట. కొట్టేసి ఇచ్చేస్తుంది. రెండోది ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి రిమోట్‌లో మనం ఆపరేట్ చేయొచ్చు. రెండోది దానికి సెట్టింగ్స్ చేసేస్తే ఆ లొకేషన్‌లో ఆ టైమింగ్‌కెళ్ళి కొట్టేస్తది. అందుకనే ఫైర్ అండ్ ఫర్గెట్ అన్నారు. మనం ఇంకా రిమోట్‌గా గూడా ఆపరేట్ చేయాల్సిందంట. అయితే అక్కడున్న ఇరాన్‌లో ఉండే ఈ ఇంటెలిజెంట్ మొసాద్ ఏజెన్సీ ఏం చేశారంటే ఇరాన్‌లోనే కొంతమందిని తమ ఏజెంట్‌గా మార్చుకునేసారు. మార్చుకొని వాళ్ళ ద్వారా ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ రాఫెల్ స్పైక్‌ని అక్కడికి తీసుకెళ్లారు. ఈ రాఫెల్ స్పైక్ అనేది ఇజ్రాయెల్‌లోనే రాఫెల్ డిఫెన్స్ కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ తయారు చేసిన ఆహ్, ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్. సో, దీన్ని వాళ్ళు అన్ని చోట్ల ముందుగానే అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళకి లోకల్‌గా అక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి. సో, అరేంజ్ చేసుకొని టైమింగ్స్ ఫిక్స్ చేసుకున్నారు. వివిధ లొకేషన్‌లో ఇవి ఫిక్స్ చేసేసారు. టైమింగ్స్ ఫిక్స్ చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకే టైమింగ్ ఫిక్స్ చేసి కోఆర్డినేషన్. ఒకే టైమింగ్‌లో అది అన్నిటికి ఎళ్ళింది. ఒక 9 మందిని ఒకేసారి చంపేయగలరు. ఒకతనిది మాత్రం ఫెయిల్ అయింది. మళ్ళీ రెండో అటెంప్ట్‌లో అతన్ని కూడా చంపేశారన్నమాట. వీళ్ళు టాప్ 10 న్యూక్లియర్ సైంటిస్ట్‌లు. వీళ్ళని చంపడంలో ఉద్దేశ్యం ఏంటి? ఆహ్, అంటే బేసిక్‌గా ఏందంటే న్యూక్లియర్ బ్రెయిన్స్‌ని అటాక్ చేయాలి. ఇందులో దాదాపు ముగ్గురు వెరీ, వెరీ, వెరీ సీనియర్స్ అన్నమాట. ఫయదుద్దీన్ అబ్బాసి ఈయన న్యూక్లియర్ ఇంజినీరింగ్ ఎక్స్‌పర్ట్. మెహదీ తెహ్రాన్‌చి ఈయన ఫిజిషియన్ ఫిజికల్ ఎక్స్‌పర్ట్ ఈయన. ఆ తర్వాత అక్బర్ జదే ఈయనొచ్చి కెమికల్ ఎక్స్‌పర్ట్. వీళ్ళు ముగ్గురు టాప్ అన్నమాట. వీళ్ళు ముగ్గురు కూడా ఇందాక నేను చెప్పాను కదా! 2020లో ఫస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్‌ని చంపేశారు. మొహ్సెన్ అని ఆయన్ని. ఆ మొహ్సెన్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటారన్నమాట. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి ఫాదర్ లాంటోడు. పితామహుడు. ఆయన శిష్యులు ఈ 10 మంది కూడా. ఆయన తయారు చేసినోళ్ళు. సో, వీళ్ళలో బేసిక్‌గా ఏందంటే న్యూక్లియర్ ఇంజినీరింగ్ తెలిసిన వాళ్ళు. తర్వాత రియాక్టర్ ఫిజిక్స్ అంటారు. రియాక్టర్స్ ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు. కెమికల్ సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు కెమికల్ సైంటిస్ట్‌లు, మెటీరియల్ సైంటిస్ట్‌లు. ఇలాగా ఈ 10 మందిని లేపేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి ఇంకా టైం పడతది. ఎందుకంటే వీళ్ళు టాప్ 10 లేసిపోయినాక మిగతా వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవాలి. వాళ్ళకి అనుభవం లేదు. టైం పడతది. అది వీళ్ళ గోల్ అన్నమాట. అంటే ఒకదాన్ని ధ్వంసం చేసినా వాళ్ళు తయారు చేసుకున్నారు మెటీరియల్ అయితే. బ్రెయిన్‌ని తయారు చేయాలంటే అంత ఈజీ కాదు కదా! వీళ్ళొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తయారయ్యుంటారు. కొత్తోళ్ళు ఈ ప్లేస్‌లోకి రావడానికి మళ్ళీ కనీసం 1, 2 ఇయర్స్ పడతది గదా! అనేది వాళ్ళ గోల్ అన్నమాట. అంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని వీలైనంత లేట్ చేయడం అనేది ప్రధానంగా ప్రోగ్రామ్. రెండవది ఆహ్, ఒక సైకలాజికల్ వార్‌ఫేర్ అన్నమాట. సైకలాజికల్‌గా వాళ్ళని దెబ్బతీయడం. అంటే నీ దేశంలోకొచ్చి అదేదో బాలకృష్ణ డైలాగ్ ఉందే, అలాగా నీ నట్టింట్లోకొచ్చి, నీ అడ్డాలోకొచ్చి నేను చేయగలుగుతాను దమ్ముంటే ఆపురా అని. అలాగా వాళ్ళు ఒక ఛాలెంజ్ విసరడం. ఇరాన్‌లో ఉండే ఒక భద్రతలో ఉండే న్యూక్లియర్ సైంటిస్ట్‌లకే భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉంటది? ఒక టాప్ మిలిటరీ చీఫ్‌కే భద్రత లేకపోతే ఇంకెవరికుంటది? అంటే వాళ్ళనుకుంటే ఇరాన్ ప్రెసిడెంట్‌నైనా గూడా చంపేయగలరు. అందుకనే ట్రంప్ జెప్పాడు నేననుకుంటే చంపగలం మేము. మాకు తెలుసు నువ్వెక్కడున్నావని. కాబట్టి ఆ స్థాయిలో అంటే నీ దేశంలో ఎక్కడున్నా దాక్కున్నా లేదా ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మేమనుకుంటే లేపేస్తాము అన్న ఒక సిగ్నల్‌ని పంపించడం వల్ల ఏమవుతుందంటే,
నిరంతరం భయంలో ఉంటారు. కొత్త వాళ్ళు ఈ ప్లేస్‌లోకి రావడానికి భయపడతారు. ఇంకొక సైంటిస్ట్ తయారు కావడానికి భయపడతారు. అసలు స్టూడెంట్సే ఫిజిక్సు, ఈ న్యూక్లియర్ సైన్స్ చదవాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి అనేది వీళ్ళ ఉద్దేశం. కానీ ఇరాను వీటన్నిటిని తట్టుకొని నిలబడుతుంది. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఒకవేళ వీళ్ళని చంపితే ఏముంది? ఇరాన్‌కి రష్యా హెల్ప్ చేస్తుంది. రష్యా సైంటిస్టులొస్తారు. ట్రైనింగ్ ఇచ్చేసిపోతారు. లేకపోతే ఆ ఫార్ములాలు అవన్నీ వీళ్ళకి నేర్పిస్తారు. ఉత్తర కొరియా నుంచొస్తారు. చైనా నుంచొస్తారు. పాకిస్తాన్ నుంచొస్తారు. న్యూక్లియర్ బాంబులున్న చాలా దేశాలు వీళ్ళకి ఆల్రెడీ హెల్ప్ చేసే దేశాలు కనీసం ఈ 4 అయితే ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ అనుకున్న టార్గెట్ అయితే నెరవేరదు. ఓన్లీ సైకలాజికల్ వార్‌ఫేర్ మాత్రమే నెరవేరుతది తప్ప, వీళ్ళని చంపేసినంత మాత్రాన న్యూక్లియర్ ప్రోగ్రామ్ నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే న్యూక్లియర్ బాంబ్‌ని ఆపలేరు అనేది చాలామంది చెప్తున్న విషయము. దీనికి ఇరాన్ ఏం చేస్తుందంటే, దాదాపు 700 మందిని చంపేసిందనమాట ఈ 12 రోజుల్లో ఒక లెక్క ప్రకారం. ఈ రోజు గూడా ముగ్గురిని ఉరిదీసింది. ఏది మొసాద్ ఏజెంట్లని. మొసాద్ ఏజెంట్లు గావచ్చు, వాళ్ళకి సహాయం చేసినోళ్ళు గావచ్చు. ఇడ్రిస్ అలీ, అజాద్ అనే ఒకతన్ని, రసూల్ అనే ఒకతన్ని ముగ్గురిని ఈరోజు ఉరిమా అనే ఒక జైల్లో ఆహ్, వాళ్ళని ఉరిదీసేశారు. ఈ 13వ తేదీ నుంచి ఇప్పటి వరకు 700 మందిని ఉరిదీశారని ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రాసింది. అదెంత నిజమో మనకు తెలీదు గానీ, ఎందుకంటే ప్రపంచంలో ఉరి శిక్షలు ఫస్ట్ నంబర్ 1 వచ్చి చైనా అనమాట. చైనా ఎక్కువ మందికి ఊరేస్తుంటది. నంబర్ 2 వచ్చి ఇరాన్ అనమాట వరల్డ్‌లోని. ఇది హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పిన విషయం. కాబట్టి 7 మందిని ఈ 12 రోజుల్లో చంపుండొచ్చు కదా! అంటే చంపుండొచ్చు ఇరాన్. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళ దేశంలో ద్రోహం చేసినోళ్ళని, దానివల్ల ఏమైంది ఇప్పుడు దాదాపు 1000 మందికి పైన చనిపోయినారు వాళ్ళు. ఒక 5,000 మందికి పైన సీరియస్‌గా గాయపడ్డారు. ఒక దేశమే అతలాకుతలమైపోయింది గదా! ద్రోహం వల్ల. కాబట్టి ఆ ద్రోహాన్ని క్షమించమని జెప్పి ఇప్పటివరకు 700 మంది, అందులో మహిళలు గూడా ఉన్నారు. ఈ మొసాద్ ఏం జేస్తుందంటే, చాలా మంది మహిళలను గూడా ఏజెంట్లుగా తయారు జేస్తుందనమాట. వాళ్ళు డాక్టర్లుగా, క్లర్కులుగా, లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్లుగా రకరకాలుగా వృత్తుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఇచ్చుంటారు. ఎలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? సైకలాజికల్‌గా ఎవరిని ఎలా మానిప్యులేట్ చేయాలి? ఇవన్నీ గూడా వాళ్ళకి ట్రైనింగ్ గూడా మొసాద్ చాలా ఇస్తుందనమాట. అంటే ప్రపంచంలోనే మొసాద్ అనేది ఒక రకంగా సీఐఏ కంటే గూడా నంబర్ 1 ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా చెప్తారు. అదిప్పుడు ఇరాన్ సైంటిస్టుల్ని ఆపరేషన్ నార్నియా పేరుతో నిద్రలోనే లేపేశారనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.